దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యము కింది భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రియ దేవుని పిల్లారా, ఈ దినములలో అనేక మంది మనుషులు అనేక ఆపదల్లో, ఇరుకు ఇబ్బందుల్లో కొనసాగుతూ ఉన్నారు. వారికున్న ఆ ప్రతికూలమైన పరిస్థితిలో నుండి విడిపించే నాదులు లేక, తప్పించేవారు లేక బాధపడుతూ ఉన్నారు. కొంతమంది వారికున్న సమస్యలు మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నారు, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉన్నారు. దాని వలన ఉపయోగం ఏమీ లేక కన్యల మధ్యలో కొనసాగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనకు కలుగుతున్న ప్రతి ఆపదల్లో, మనకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో మనము ప్రార్థించాల్సింది, మొరపెట్టాల్సింది, సహాయం వేడుకోవాల్సింది దేవునికి. ఈ దినమందు ఈ మాట వింటున్న నీవు కుటుంబ సమస్యలను బట్టి, నీ కుటుంబంలో ఎలాంటి ప్రతికూలతలు ఏర్పడి ఉన్నాయో, నువ్వు ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉండి కన్యల మధ్యలో కొనసాగుతున్నావో తెలియదు. దేవునికి నీవు మొరపెట్టగలిగితే నిశ్చయముగా ఆయన నీ మొర వింటాడు. నీ మొర విని నీ మీద కనికిరి పడతాడు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, పుట్టుకతో గుడ్డివారైన ఇద్దరు మనుషులు యేసుక్రీస్తు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ కాళ్ళ చప్పుడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా మమ్ము కరుణించుమని వారు దగ్గరగా కేకలు వేశారు. అనేక మంది ఆటంకపరిచారు, కానీ వారి కేకలు, వారి మొర దేవుని దగ్గరికి చేరకుండా ఆపలేకపోయారు. ఎప్పుడైతే వీరు దేవునికి దావీదు కుమారుడా నన్ను కరుణించని దగ్గరగా కేకలేశారో, యేసుక్రీస్తు నిలిచి వారిని పిలిచి, నా వలన మీకేమి కావాలి, నేను ఏమి చేయకూడదని ఆశిస్తూ ఉన్నారు అని ప్రభువు వారిని అడిగినప్పుడు, అయ్యా మాకు కళ్ళు లేవు, మా కళ్ళు తెరిపించమని అడిగినప్పుడు దేవుడు వారిద్దరి కళ్ళు తెరిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ వారి మొర దేవుడు విన్నాడు. వినిన దేవుడు వారి మీద కనికరించాడు. కనికరం చూపిన దేవుడు వారి నేత్రాలు వెలిగించి ఉన్నాడు. ఆ దినమందు వృద్ధివారి కనులు తెరిచిన దేవుడే మనము సేవించి ఆరాధించే దేవుడు. ఈ దినమందు నీ పిల్లల విషయమై, నీ ఉద్యోగాల విషయమై, నీ జీవనోపాధి విషయమై, నీ కలుగుతున్న ప్రతికూలతను బట్టి కృంగిపోతూ బాధపడుతున్నావా? నీవు దేవునికి మొరపెట్టగలిగితే ఆయన నీ మీద కనికరించి నీకున్న సమస్యల నుండి నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, ఈ దినమందు ఈ సన్నిధిలో వారికి ఉన్న సమస్యను బట్టి ఎవరైతే మొరపెట్టుకుంటూ ఉన్నారో వారిని మీరు కరుణించి వారున్న సమస్యల నుండి విడిపిస్తూ ఉన్నారు కనుక స్తోత్రాలు. ఈ దినమంతా ప్రతి వారికి ఈ సన్నిధిని తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.